విశాఖ స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చాలా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి గండి బాబ్జీని అభ్యర్థిగా ప్రకటించి ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారు ఓడిపోయారు. వాళ్ళ భార్య గారు విశాఖపట్నం నుంచి ఎంపీగా ఓడిపోయారు. ఈసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో గారికి బొత్స గారికి వచ్చారు. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలీలగా అసలు పోటీలో కూడా లేకుండానే గెలవాల్సిన ఎమ్మెల్సీ ఇది. ఇంతకుముందు వైసీపీ వంశీకృష్ణను ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ చేసింది స్థానిక సంస్థల నుండి. ఆయన రాజీనామా చేయకుండానే జనసేనకి వెళ్ళారు. సో ఆయన అనర్హుడిగా ప్రకటించారు. ఆయన స్థానం ఖాళీగా ఉంది. యాక్చువల్గా 841 స్థానిక సంస్థల స్థానాలు ఉన్నాయి. 841 ఓట్లు ఉన్నాయి. ఇందులో 11 ఏమో ఖాళీ ఉన్నాయి. 830 ఉన్నాయి. ఇందులో 615 వైసీపీవే. వైసీపీ వ్యతిరేకమైన అన్ని కలిపితే 215 మాత్రమే ఉన్నాయి. ఇది ఏకగ్రీవంగా వైసీపీ అభ్యర్థి గెలవాల్సిన చోటు. కానీ అధికారం ఉంది కదా అని చెప్పి కూటమి తరపున గండి బాబ్జీని బరిలోకి దించారు. ఇక ప్రలోభాల పర్వానికి తెరలేపుతూ ఉన్నారు. డబ్బులా, కేసులనా, బెదిరించడమా, రకరకాలుగా. మరి వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలియదు. బట్ ఇటు వైసీపీ మాత్రం బొత్స సత్యనారాయణ లాంటి బలమైన నాయకుడినే రంగంలోకి దించారు. సో అక్కడ ఆ స్థానాన్ని ఎలాగైనా కూడా అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఖచ్చితంగా గెలవాలి అని వైసీపీ అయితే పట్టుదలగా ఉంది. అందుకే బొత్సను బరిలోకి దించారు. ఫలితం ఏమవుతుందో మరి ఇంతమంది అప్పుడు పోతారా చూద్దాం.